శ్రీకాంత్ రెడ్డి మీరు చెప్పిన పర్సన్ ఫస్ట్ నేమ్ తీసుకున్న పర్సన్, ఇతన్ని 2 years బ్యాక్ అనుకుంటా ఆల్మోస్ట్ రోడ్డు పైన కొట్టారు మీరు, కొట్టారు కదా. అయితే ఇతను డైరెక్ట్గా మూవీ ప్రమోషన్స్కి ప్రతిదానికి మీ నేమే వాడుతున్నాడు. అది అతను పిచ్చిదనం. ఒకటి కేసు నడుస్తున్నప్పుడు ఆ కేసుకు కూడా మీరే అటెండ్ అవ్వట్లేదు. నేను ఆల్రెడీ 2 ఇయరింగ్స్ ఏమో జరిగాయి. ఎవరికి? మీకు తనకి ఆయన కేసు ఇప్పుడు నేను అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదమ్మా. నేను ఆబ్సెంట్ పిటిషన్ వేస్తున్నారు అనేది ఒక ఎలిగేషన్ వేసాడు డైరెక్ట్ గా. అసలు ఇప్పుడు అతనికి నాకు అయిన కేసులో నేను వేసిన దానిలో ఆయన ముద్దాయి. ఇప్పుడు కౌంటర్ ఫైల్ కేసు అయింది ఇద్దరి పైన, ఓకే, ఆయన పైన నా పైన. అప్పుడు ఉన్న పెద్దవాళ్ళు పాపం పెట్టాల్సిన కేసులు అతని మీద ఎక్కువ పెట్టాల్సినవి ఏవో ఇద్దరి మీద కేసులు పెట్టారు. యాక్చువల్ నా మీద రాదు, బట్ నా మీద పెట్టాలనే పెట్టించారు. ఎందుకంటే కాంప్రమైజ్ అవ్వదు, ఈవిడ కొంచెం గట్టిగా ఉంటుంది అనే టైప్లోనో ఏదో సంథింగ్ ఏం జరిగిందో. ఇప్పుడు కౌంటర్ ఫైల్ కేసు వేసినప్పుడు ఇద్దరు తిరగాలి. ఇప్పుడు నా కేసు ఆయన తిరుగుతున్నాడు, నేను వేసిన కేసుకి ఇప్పుడు ఆయన వేసిన కేసులు నేను ముద్దాయి అనుకోండి, నేను వెళ్ళాలి. ఇంకా అది ట్రయల్కే రాలేదు ఇంతవరకు, ఇంకా రాలేదు. అసలు మాకు ఇంతవరకు నాకు ఇవ్వలేదు సమన్ ఆయన కేసులో. నేను ఎలా వెళ్తాను? అసలు ఆ జ్ఞానం కూడా, ఆ నాలెడ్జ్ కూడా లేదా? ఇప్పుడు నేను వేసిన దానిలో ఇప్పుడు మీరు నా మీద కేసు వేసారమ్మా, నేను ముద్దాయమ్మా, మీరు రావక్కర్లే, నేను వెళ్తే సరిపోద్ది, నేనే వెళ్ళి నిలబడాలి. నేను ఆప్షన్ నేను వేసుకుంటే నాకేదో చెప్తారు, మీకేంటి ప్రాబ్లం? ఏదో ఒకవేళ నేను వెళ్ళకపోతే నాకేదో కోర్టో లేకపోతే పోలీసులు నాకు కదా చెప్తారు, మీకేంటి ప్రాబ్లం? చాలా ధైర్యంగా 18+ కంటెంట్ అని నేను డిస్క్లైమర్ వేసి యూట్యూబ్ గైడ్ లైన్స్ కి, యూట్యూబ్ దానికి సంబంధించి ప్రతిదీ ఫాలో అయ్యి నేను వీడియోస్ చేశాను. చేశాడు కదా, ఎవరు ఏమీ చేయలేరు కదా, అదంతా చేయలేరు. కానీ సినిమా వరకు వచ్చాడుగా, తీసుకోమనండి. సినిమా తీయడం తప్పు కాదు, సినిమా తీయడం ఎవరు తప్పు కాదు, అందరికీ రైట్ ఉంది. నేను కూడా రేపు పొద్దున్న తీస్తాను. నాకు ఆల్రెడీ నా దగ్గర నేను కదా, మా ఇంట్లో మా తమ్ముడు కూడా మొన్న సినిమా తీసాడు. మాది కూడా ఈ మధ్యలో ఉంటుంది ప్రమోషన్స్. మా తమ్ముడిది ఒక సినిమా అయిపోయింది. ఇప్పుడు నా సొంత తమ్ముడు, నేను చెప్తుంది, మా ఇంట్లోనే సినిమా తీశారు. సో నేను కూడా ఇప్పుడు ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకుని పెట్టుకుని ఉన్నాను. నేను చెప్పలేను అంటే చెప్తున్నాను, ఎవరైనా సినిమా తీస్తారు, మా దగ్గర అన్ని ఎక్విప్మెంట్ ఉంది కూడా మేము తీసేసుకుంటాం. ఎవరైనా చేయగలిగింది మన చేతిలోనే మనం చేయొచ్చు. అలా అని చెప్పి రోడ్డు మీద వెళ్ళిపోతున్న అమ్మాయిని అక్కడెక్కడ నొక్కి పిచ్చి పిచ్చి నువ్వు ఆరా ఇరా అని మాట్లాడి పిచ్చి పిచ్చి బూతులు మాట్లాడితే సమాజానికి హార్మ్ఫుల్. సినిమా నువ్వు ఇలాంటి సినిమాలు తీస్తే సినిమా ఎవరు చూడరు. మంచి సినిమా తీసుకో, నువ్వు ఎదిగే పనులు చేసుకో, మంచి పనులు చేసుకో, ఎవరైనా సపోర్ట్ చేస్తారు. మంచిదే, మంచి పని చేయి. సమాజానికి హాని కలిగించే విధంగా నేను ఎలాగ చేస్తా, నేను డిస్క్లైమర్ వేసానంటే వైండప్ అవుతుంది ఛానల్, అంతకుమించి ఏం కాదు. అంతేగా, సింపుల్ వైండప్ అయిపోతుంది. అది ఎలా జరగాలి అంటే కోర్టులో పడుతుంది, అవసరమైతే ఎట్లానే జరుగుతుంది. కోర్టు కూడా ఇలాంటివన్నీ చేయండి అని ఎంకరేజ్ చేయదు కదా. మీ చేతిలో FIR కాపీస్ ఉన్నాయి. ఎస్, 2 FIRలు ఇవి. ఓకే, ఒకటి హిందూ యాక్టివిస్టులు అని చెప్పుకొని, హిందూ సంస్థలు అని చెప్పుకొని తిరిగే లలిత్ కుమార్ అండ్ టీమ్, హిందూ జనశక్తి ఆయన లలిత్ కుమార్ గారు, వాళ్ళ టీంతో ట్రోలింగ్. ఇది కూడా ట్రోలింగ్ కాబట్టి నేను తెచ్చాను, లేకపోతే నాకు అవసరం లేదు. ఇది కూడా లాస్ట్ ఇయర్ 1 year అయింది. మీ పైన ట్రోలింగ్, నా పైన ట్రోలింగ్, చాలా నీచమైన ట్రోలింగ్. ఇది 54 ఛానల్స్ పైన, ఇంక్లూడింగ్ మీరు చెప్పిన ఎవరైతే సినిమా తీసిన అబ్బాయితో సహా ఇవి. ఓకే అండి, ఇది ఈ లలిత్ కుమార్ అండ్ టీం ఏం చేశారంటే, చాలా ఒక గ్రూప్ అంతా కలిసి నన్ను సినిమాల్లో చేసిన క్యారెక్టర్స్ని న్యూడ్గా పిక్చర్స్ని, కొంచెం న్యూడ్ కాదు సెమీ ఇదిగా మార్ఫింగ్ చేసి సంథింగ్ ఏదో చేసి రాక్షసులతో కలిపి అలాంటి ఫోటోలు మార్ఫింగ్ చేసి కొన్ని చేసి ఈ తాటక పోతన ఇలాగ మా మీద అందరి మీద ఇట్లా చేసి, అంటే మీరు తప్పులు చేస్తున్నారని అడిగినందుకు నన్ను ట్రోల్ చేసి, మీరు డబ్బులు తింటున్నారని అడిగినందుకు ట్రోల్ చేసి, చాలా రకరకాలుగా ఇబ్బంది పెట్టే విధంగా నా దగ్గర ఫేస్బుక్లో పబ్లిక్లో నన్ను బ్యాడ్ చేస్తూ, నా పర్సనల్ లైఫ్ని చాలా రకాలుగా, నన్ను ఒక ఆడపిల్లని హిందుత్వం కోసం ఫైట్ చేస్తుంటే చాలా రకరకాలుగా నన్ను ఇబ్బంది పెడితే, నేను అదే అడగాలనుకుంటున్నా. యాక్చువల్లీ మీరు ఎప్పటి నుంచో హిందుత్వం గురించే ఫైట్ చేస్తున్నారు, బయటకు వచ్చి మాట్లాడేవన్నీ అవే కాజులతో ఉంటాయి. వీళ్ళు చేస్తుంది కూడా అదే కదా, ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటారు? వీళ్ళు హిందుత్వవాదులనే చెప్తారండి, బట్ నేను డబ్బుల కోసం చేయట్లేదు. నా డబ్బు పోగొట్టుకొని నేను చేస్తా, ఎవరికైనా హెల్ప్ కావాలంటే నేను డబ్బులు చేస్తాను. వీళ్ళందరికీ ఫోన్పేలు, గూగుల్ పేలు వాళ్ళు చేసే వీడియోల కింద మీరు చూసుకోవచ్చు క్లియర్గా. నా వీడియోలు ఎక్కడైనా మీరు చూసారా? ఎప్పుడైనా ఫోన్పే, గూగుల్ పే ఎక్కడైనా ఉందా? నేను ఎవరికైనా హెల్ప్కి వెళ్ళాను, ఎవరికైనా నేను చేశాను కింద అన్ని ప్రతి
అంటే వాళ్ళు పని చేస్తున్నామని చెప్పేసి ప్రతి ఒక్కరూ పని చేస్తున్నారు, కింద ఫోన్పే గూగుల్ పే, ఒక వీడియో చేస్తారు కింద ఫోన్పే గూగుల్ పే. ఎందుకు నువ్వు పని చేయాలంటే నేను నచ్చితే చెయ్యి, నేను ఎవరు చెప్పమన్నారు. హిందుత్వాన్ని వచ్చి కాపాడితేనే కాపాడబడదు, నేను వస్తేనే కాపాడబడదు, నేను ఒక్కదాన్ని వచ్చి సాధించేస్తుంది నేనే ఉద్ధరిస్తుందని చెప్పకూడదు. ఇప్పుడు నేను వెళ్తే కరాటే కళ్యాణి వెళ్తే పేరు వస్తుంది కాబట్టి తట్టుకోలేరు. సో నన్ను తొక్కాలి అంటే ఏ విధంగా చెప్పాలని ఎన్ని రకాలుగా గోతులు తీయాలి అన్ని తీశారు. హిందుత్వ సంస్థలు కొన్ని ఉన్నాయి, వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారు. ఎస్ నా రైట్, నేను మహిళా కమిషన్కి వెళ్ళాను, నేను వాళ్ళపైన మహిళా కమిషన్కి వెళ్ళాను. నేను ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కూడా నాకు సాటిస్ఫాక్షన్ లేదు, ఇప్పటికి కూడా చెప్తున్నా. ఇప్పటికీ ఆ సెక్షన్స్ మారకపోతే కొన్ని నాకు ఇది జరిగే ఎన్ని రోజులు అవుతుందండి? ఇది 1 year అయిపోయింది, 1 year 1.5 year దగ్గర పడుతుంది. ఇది మహిళా కమిషన్ అంటే ఇప్పుడు ఎవరో ఎస్ఐ గారు అక్కడ లేరు, ఆయన కొంచెం వేరే వాళ్ళకి అప్పచెప్పారు. ఈ మధ్య ఛార్జ్ షీట్ పడిపోతుంది, ఇది ఛార్జ్ షీట్ అవుతుంది. కాకపోతే ఇవన్నీ 7 years లోపల ఉంటే శిక్షలు కొంచెం అది, అందుకే అవే నా బాధ అనిపించి కొన్ని సెక్షన్స్ మారాలి అని నేను ప్రైవేట్ కంప్లైంట్ కూడా వేస్తానని చెప్పా క్లియర్గా. ఇది కానీ ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు హిందుత్వాదుల బయట వాళ్ళ కాదండి, తప్పు ఎవరు చేసినా తప్పు ఎవరు చేసినా శిక్షించబడాలి. ఒక ఆడపిల్లని ట్రోల్ చేస్తే మీకు వచ్చే పైశాచిక ఆనందం నాకేమీ తెలియదు, కానీ మాతృవత్ పరధారేషు అని మాట్లాడే ఒక హిందూ సంస్థ అధ్యక్షుడిగా కొంచెం సిగ్గు తెచ్చుకొని మాట్లాడాలి మనం. కొంచెం బాధ ఉంటుంది ఒక ఆడపిల్లని అందరినీ తల్లిలా చూడాలన్నప్పుడు. నాలో తల్లిలో చెల్లో కనబడలే, నీకు కనబడలేదా? సినిమాల్లో క్యారెక్టర్కి బయట నిజ జీవితంలోని నువ్వు చేసావా అని నా పర్సనల్ నేను విడిపోతాను, లేకపోతే నా పర్సనల్ నేను ఏమైనా చేసుకుంటా. నేను చేసిన దానికి హిందుత్వానికి ఏం నష్టం కలిగింది? నేను హిందుత్వవాదిగా వెళ్ళి నేను ప్రతి దగ్గర ఫైట్ చేస్తున్నాను, ప్రతి దగ్గర హెల్ప్ చేస్తాను, వీలైతే నా చేతనైతే రూపాయి ఇస్తాను. ఎవరి దగ్గర రూపాయి అడగలేదు నేను ఇప్పటిదాకా, నేను ఎవరి దగ్గర తినలేదు, తీసుకోలేదు. వీలైతే నేను ఇస్తా, గోగ్రాసానికో లేకపోతే ఎవరికో కష్టమో నష్టమో ఏదో విషయం. మీరందరూ డబ్బులు దాటుకున్నారు పబ్లిక్గానే క్లియర్గా, ఎవరు తెచ్చుకోవట్లేదు ఎవరు తీసుకోవట్లేదు అనుమానండి. హిందుత్వం పెట్టుకుని అడ్డు పెట్టుకుని బ్రతుకుతున్నారు మీరంతా, చాలామంది బ్రతుకుతున్నారు. కొంతమంది బిల్డింగ్లు కట్టారు, వాళ్ళతో కూడా నాకు కేసులు అయినాయి, వాళ్ళతో కూడా నేను కేసు వేసి నడిపిస్తున్నాను. సో ఆ కేసు ఇప్పుడు అది ఏదో మెత్తను మేనేజ్ చేసిన ఆర్ఓసీలో ఒకటి నడుస్తుంది, వేరే ఇంకో సంస్థ. అంటే ఇట్లా సంస్థలు పెట్టి మీరు హిందువుల దగ్గరే అమౌంట్లు చిన్న వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి, పాపం వీళ్ళు నిజంగా ఇంత కష్టపడి హిందుత్వం మనం వెళ్ళలేకపోయినా వాళ్ళు చేస్తున్నారు పని, ఛార్జీలకో వాటికో కొంతమంది ఇబ్బందులు పడుతుంటే వాళ్ళకి ఇవ్వండి, నిజంగా కష్టంలో ఉన్న వాళ్ళకి ఇవ్వండి, బాగా ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నిజంగా కష్టపడి పని చేస్తుందంటే ఇవ్వచ్చు, మనం వాళ్ళకి డబ్బులు ఇవ్వడంలో తప్పను. అది ఎంతవరకు అంటే కొంత లిమిట్ ఉంటుంది, లక్షల్లో మనం బిల్డింగులు కొనుక్కునేంత కాదు. ఇంత రూమ్లో కూడా ధర్మరక్షణ చేయొచ్చు, నువ్వు కూర్చొని మాట్లాడొచ్చు. తగిన పెద్ద 4-5 వేల ఎస్ఎఫ్టీ 2,000 ఎస్ఎఫ్టీ తీసుకోవాల్సి పబ్లిక్తో అడిగి ఫండింగ్ తీసుకున్నా అంటే నువ్వు బెగ్గింగ్ కదా లిటరల్లీ. సో తీసుకున్నారు, ఓకే మీకు వాళ్ళకి నచ్చింది ఇచ్చారు, తీసుకోండి. తీసుకొని మీరు చేసిన తప్పుకి వేరే వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే మీకు చెప్పే ధైర్యం ఉండాలి, ఆ క్వశ్చన్కి సమాధానం నీ దగ్గర ఉండాలి. అంతేగాని వాళ్ళ మీద లేనిపోను కల్పించేసి ఏదేదో మాట్లాడేసి ట్రోల్ చేసేసి, లేకపోతే ఇలా అని అలా అని మేమందరం ఒకటే, మేము కలిసి ఉన్నాం, మేమే ఇచ్చేసేస్తాం అది చేసేస్తాం అని చెప్పేసి మాట్లాడితే అందరూ ఊరుకున్నట్టు అందరూ అమ్మాయిలు ఊరుకోరు. నేనైతే అసలు ఊరుకోను. నువ్వు ఎంతవరకు వెళ్తే అంతకు మించి వెళ్తా నేను, అంతే. నువ్వు ఎంతవరకు వెళ్తే నేను అంతకు మించి వెళ్తా, అది నా పద్ధతి. నేనేంటంటే ఒకసారి ఎవరికైనా పనిష్మెంట్ రావాలి అంటే అసలు ఏం జరిగింది మీ విషయంలో? అదే మా ఏం లేదు, వాళ్ళకి నాకు బానే ఉండింది, ఫస్ట్ మంచిగానే ఉండేవారు. నేను ఒక తిరుపతి ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు నేను చెప్పాను, ఇది మీరు హైందవ సంఘాల ఐక్యవేదిక అని పెట్టారు, ఇది దీని మీద మీరు వెళుతున్నారు, దీనికి నేను వచ్చాను, నేను హైందవ సంఘాల్లో లేను ఐక్యవేదికలో, సో మీరు దానిపైన ఇస్తే దానిలో నేను ఉన్నట్టుగా ప్రొజెక్ట్ అవుతుంది బయటికి. సో మీకు ఆ సంఘంలో నేను నాదొకటి ఆదిభట్ల కళాపీఠం అని దాని మీద నేను ఫైట్ చేశాను, కృష్ణుడి విగ్రహం దాని మీద ఫైట్ చేసింది కూడా నా కళాపీఠం పైన. సో అది ఏ కళాపీఠం, సంగీత కళాపీఠం అవన్నీ పక్కన పెట్టండి, బట్ దాని మీద ఫైట్స్ అన్ని నాకు సక్సెస్ అవుతాయి, నాకు నమ్మకం. సో నేను దానిపైన వెళ్తాను. అది హిందుత్వానికి సంబంధం ఏంటంటే ఝాన్సీ సేన అని పెట్టుకుని వెళ్ళాలా, పెట్టుకుంటే బాగానే ఉంటుంది. కానీ నాకు ఇది ఉంది కదా, ఎప్పుడో ఎస్టాబ్లిష్ చేసుకున్నా 15లో అది రిజిస్టర్ అయింది, నేను సీనియారిటీ ఉంది కదా దీని మీద పెట్టేస్తున్నా. సో తప్పేముంది, ఏదో ఒకటి, అది హిందూ సంబంధించిందే కదా. ఫైటింగ్ ఏదైతే ఉందో నాదొక సంస్థ చారిటబుల్ ట్రస్ట్ పైన నేను ఇస్తున్నాను అన్నింటికి. సో నేను దీనిపైన వచ్చాను, నేను ఆదిభట్ల కళాపీఠ రిప్రజెంటేటివ్. సో మీరు ఇది చెయ్యొద్దు అంటే దానిపైన అదే రాశారు వాళ్ళు పేపర్లో. సో అక్కడ క్లాష్ మొదలైంది. అంతకుముందు చిన్న ఉన్నాయి, అవన్నీ పెద్ద కాదు. అప్పుడు నేను అడిగితే మీరేంటి కింద నా పేరు పెట్టి నేను ఇస్తున్నట్టు ప్రెస్ మీట్ రాశారు, సంతకం నాది పెట్టించారు, మీరు కదా చేస్తుంది ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తున్నాను అన్నారు. ఎస్ నేనే మాట్లాడతాను, నేనే లీడ్ తీసుకుంటే నేను చేస్తానని
హైందూ సంఘాల ఐక్యవేదిక నేను చెప్పిందే మళ్ళీ కింద పేపర్లో వస్తే మీకు కోపం రాదా? మనం ముందే చెప్పి వెళ్ళినప్పుడు. సో మనం చెప్పకపోతే ఒకటి, చెప్పినప్పుడు నేను చెప్పినా కూడా మీరు ఇది చేశారు అని నేను అడిగాను. నేను ఏదైనా అడిగేస్తాను. ఓకే. అడిగినాక కొంతమంది ఉన్నారు అక్కడ తిరుపతిలో, ఇంకొక ఉన్నాడులేండి, డాష్ అంటాను నేను. సో అతను కొంచెం ఓవర్ యాక్షన్ చేసి ఒక ఆడియో పెట్టి మొత్తం అన్ని ఛానల్స్లో వెళ్ళి, ఛానల్స్ అంటే సారీ మీడియా ఛానల్స్ కాదు, ఆయనకంటూ ఉంటాయిగా బ్రాడ్కాస్ట్ ఛానల్స్, ఓకే. వాటిలో అదే వాట్సాప్ గ్రూప్స్ అన్నింటిలో, ఫేస్బుక్లో నన్ను చాలా నీచంగా మాట్లాడుతూ, చాలా నీచంగా ఒక వాయిస్ మెసేజ్ రిలీజ్ చేస్తూ, నా మార్ఫింగ్ ఫోటోలు, ఒక రాక్షసి ఫోటోని అట్లా ఎడిట్ చేసి మొత్తం చాలా చేసి వీళ్ళందరూ, దీనికి అంతటికీ గ్రూప్ అడ్మిన్ లలిత్ కుమార్. ఈ గ్రూప్లో మేమందరికీ డిస్కషన్ అయింది. ఈ డబ్బులు ఒక కోర్టు కేసు నేను కలిసి వేద్దాం అనుకున్నప్పుడు మీరు ఒక 25,000 నేను 25,000 పెట్టుకోవాలనుకున్నాను. నేను అంత ఇవ్వలేనండి, ఒక 15,000 ఇస్తాను అని అనుకో. నేను అంత ఇస్తాను అన్నాడు ఆయన. అప్పుడు అతనేమన్నాడు, ఆయన అవతల తిరుపతి ఆయన, వీళ్ళు 15 ఇస్తామంటున్నారు మీరు ఇస్తే అన్నారు. వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, వాళ్ళందరికీ ఎవరైనా వాళ్ళకి స్పాన్సర్స్ ఉండొచ్చు, లేకపోతే నవ్వచ్చు. అంటే వాళ్ళు చేస్తుంది పెద్దవాళ్ళు అంటే ఇన్ సెన్స్ వాళ్ళ సంస్థలు డబ్బులు సంపాదించడంలో ఈజీగా సంపాదించగలరని. రైట్. పెద్దవాళ్ళు వయసులోనో లేకపోతే ఇంకో దానిలోనో కాదు. నా నాలెడ్జ్ నాది, వాళ్ళ నాలెడ్జ్ నాది, వాళ్ళది ఎవరికి ఉండేది. నేను చెప్పినట్టు హరికథలు చెప్పలేరు. నేనేమి బోర్న్ హిందూ, నేను వాళ్ళు కన్వర్టెడ్ హిందూ, వాళ్ళు ఒక విధంగా. ఓకే. సో జనరల్గా నాకంటూ ఒక సంథింగ్ ఏదో ఉంది, నాకంటూ ఒక విలువ ఉంది. నా విలువ నేను కాపాడుకుని బ్రతుకుతున్నాను. నేను ఎవరి దగ్గర బెగ్ చేయలేదు, ఎవరు చేయి చాపలేదు. ఇలాంటప్పుడు నువ్వు 15,000, 20,000, 30,000, 50,000 అవుతున్నప్పుడు ఈ 15,000, 30,000 అయిపోయినాక వేరే గ్రూప్స్లో డబ్బులు పేమెంట్లు పడుతున్నవి స్క్రీన్ షాట్స్ పెడుతున్నారు. ఎక్కడ రాజమండ్రి గ్రూప్లో, ఇంకో 4 గ్రూప్లో. సో మనం పెట్టుకుందాం అనుకున్నప్పుడు వేరే వాళ్ళతో డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారని నేను క్వశ్చన్ చేశాను. మీరు ఎంత ఒక 50,000 అయింది, 50,000 అయితే ఇక్కడ 30,000 అయిపోయింది అనుకోండి, ఇంకొక 20,000 కదా, సరే నాకు కావాలి కదా, నాకు అది కావాలి కదా, లేదు అంటే 25 పెట్టుకోవడానికి సిద్ధం అవుతుంది. అది అలాంటి డిస్కషన్ జరిగింది. రైట్. సో ఇప్పుడు వాళ్ళకి నాకు కూడా ఖర్చులు కావాలి, నేను వెళ్ళి రావాలి కదా అంటాడు. సరే ఓకే అంతవరకు, కానీ అక్కడ వచ్చింది చాలా ఎక్కువ ఉందే. బట్ ఈ క్లాషెస్ వల్ల మిమ్మల్ని పర్సనల్గా ట్రోల్ చేయడం అప్పుడు ఏం చేశారంటే, ఈమె గొప్ప అని ఫీల్ అవుతుంది, ఈమె అసలు ఇట్లా అని ఫీల్ అవుతుంది. ఈమె ఇప్పుడు ఎందుకు అవుతుందంటే, ఇప్పుడు నేను వెళ్ళి కూర్చుంటే ఫస్ట్ ప్రెస్ మీట్లోనో ఎక్కడైనా ఏదైనా ఇష్యూలోనో నాతోని ఫస్ట్ వాళ్ళు ప్రెస్ వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ నాకు ఫస్ట్ మైక్ ఇచ్చి మాట్లాడతారు. ఇప్పుడు మాట్లాడుతుందనో సినిమా ఆర్టిస్ట్ అని ఫేమ్తోనో ఒక మంచి కళాకారిని అని ఫేమ్తోనో ఇస్తారు. వీళ్ళని పెద్దగా పట్టించుకోరు, వీళ్ళకి అది కంటగింపు. సో అది చాలా విషయాల్లో చాలాసార్లు బయటపడ్డది. నేను ఉంటే మ్యాక్సిమం అవాయిడ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి పేరు రాదు కాబట్టి. మ్యాక్సిమం చాలామంది ఉన్నారు, ఈ ఒక్కలేని కాదు, ఇంకో కొంతమందికి కూడా ఇదే ఉంది. సో ఇది జరిగిన తర్వాత ఏంటంటే, నేను అడిగానని ఇవన్నిటితో కలిపి ఈవిడే మొత్తం నేనే అనుకొని చేస్తుంది. నేను వెళ్ళి స్పందిస్తానండి ఏదైనా సమస్య. నాకు బాధ అనిపిస్తే నేను సమస్య స్పందిస్తున్నాను. దానికి నాకెవరు ఫోన్పే గూగుల్ పే చేయక్కర్లే, నాకెవరు ఇవ్వక్కర్లే, నాకేం చేయక, నా మనసు ఒప్పుకోకపోతే నేను అడిగేస్తా. ఇది నా నైజం. మీరు ఒక వీడియో చేసుకొని ఆ సమస్య పైన పోస్ట్ చేసి ఖబర్దార్ అని కింద ఫోన్పే గూగుల్ పే వేసుకుంటారు, అది మీది, ఇది నాది. సో నా చేతిలో 10,000 అయినా సరే నేను కారు వేసుకుని వెళ్ళిపోతా ఆ సమస్య దగ్గరికి, వెళ్ళి ఫైట్ చేస్తా. 10,000 నా చేతిలో కారులో నా పెట్రోల్ నేనే పోసుకుంటా, నాతో పాటు 4 నేను భోజనం పెడతా, తీసుకెళ్తా. ఇది నేను, అది మీరు. సో ఇక్కడ అర్థమవుతుంది కదా డిఫరెన్స్. సో మీరు ఇలా చేసినప్పుడు నేను అడిగానని నన్ను ట్రోల్ చేస్తూ సినిమా క్యారెక్టర్స్తో పోలుస్తూ, ఈవిడ చేసిన క్యారెక్టర్స్ ఏంటి, ఈవిడ నీతులు ఏంటి, ఈవిడ ఇలా చెప్తుంది అలా చెప్తుంది అని మాట్లాడి, నా సినిమాలు, నా పర్సనల్, నా కష్టాలు నాకు ఉంటాయి కదా, మరి ప్రతి మనిషికి కష్టం ఉంటుంది, ఏవోటి అవన్నీ మాట్లాడి నీకు ఇలా చేస్తాం అలా చేస్తామని చెప్పి నన్ను ట్రోల్ చేశారు. ట్రోలర్స్ గురించి మాట్లాడారు కాబట్టి ఇది వచ్చింది. ఇంతకాలం నేను మాట్లాడాల్సిన అవసరం, ఇప్పుడు ఎలాగో వాళ్ళకి ఛార్జ్ షీట్ అవుతుంది, ఈ కేసు ఏదోటి అవుతుంది, ఇవన్నీ అవుతాయి. జనాలకు కూడా ట్రోలర్స్ హిందుత్వంలో కూడా ఉన్నారు, హిందుత్వవాదుల్లో కూడా ఉన్నారు, బయట కాదు, అన్నిట్లో కాదు. హిందుత్వవాదులు అని చెప్పుకొని మనం పెద్ద పెద్ద డిబేట్లకు వెళ్ళి నేను 4 సంస్కృత శ్లోకాలు చదివి మాట్లాడగలను, నేను చెప్పగలను అని చెప్పేసి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారండి ఆ లిస్ట్లో? 10 మంది ఉన్నారండి. 10 మంది పైన ఉన్నారు. వాళ్ళు మొత్తం గ్రూప్ అంతా ఉన్నారు. వీళ్ళందరిపైన ఇప్పుడు ఛార్జ్ షీట్ పడిపోతుంది. మొత్తం అందరి పేర్లు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇగోండి ఇక్కడ అంతా ఆల్రెడీ వాళ్ళకి కూడా తెలిసి ఈ విషయం. ఇగోండి లలిత్ కుమార్, ఓంకార్ తుమ్మ, ఇంకా డాక్టర్ వేణుగోపాల్, వీళ్ళంతా ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళు. అవునండి. కట్టుగుమల రవీందర్ రెడ్డి, దుర్గారావు, యారం రాంబాబు, తోటంశెట్టి నితీష్ గుప్తా, నరసింహ గౌడ్, ఇంకా ధర్మరక్షా సమితి జై నరసింహ,
ఇవి చాలా ఉన్నాయండి ఇంకా ఏదో ఎవరో వీళ్ళందరూ ఒక 10 మంది పైన వీళ్ళంతా గ్రూప్లో ఉన్నారు. ఓకే. గ్రూప్ పర్సన్ ఎవరైతే అడ్మిన్ ఉంటారో ఆయనకి తెలియకుండా ఇదంతా జరగదా, నువ్వు ఖండించాలిగా, నువ్వు ఆపమని చెప్పాలిగా, కొట్టండి తిట్టండి అనేసి ఆయన మెసేజ్ ఇస్తుంటే ఈ అమ్మాయి ఎక్కడ కనబడితే కొట్టండి తిట్టండి అని మెసేజ్ ఇస్తావు నువ్వు. ఇట్లాంటివన్నీ ఇస్తే నువ్వు తిరుక్షేత్రాల రక్షణ సమితి అని పెట్టుకుంటావు దానికి. మళ్ళీ తిరుపతి అంతా నాదే, తిరుపతిలోకి ఎవరు వచ్చి మాట్లాడితే ఒప్పుకొని తిరుపతి విషయాల్లో అంటాడు ఆయన. ఓంకార్ తుమ్మ అతని పేరు. సో వీళ్ళందరూ ఇందులో ఉన్నారు. సో వీళ్ళ తప్పేముంది, నా బాధ నేను ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి పబ్లిక్ చేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాం. ఇప్పుడు ట్రోలర్స్ వీళ్ళంతా ఎస్ ట్రోల్ చేశారు, చాలా నీచంగా మాట్లాడారు. ఇప్పుడు మొన్న అంటే వీళ్ళకి ఏంటంటే బ్యాక్ ఎండ్ ఆ మధ్య చాలా చాలా ఉన్నాయి. ఏదైనా కానివ్వండి, వాళ్ళకి ఎవరన్నా ఏమన్నా వాళ్ళు మంచిగా ఉంటే అందరూ బాగుంటే మంచిదే. కానీ ఆడవాళ్ళని గౌరవించడం రాని వాళ్ళు మాతృవత్ పరధారేషు అనకూడదు. నీ ఇంట్లో ఆడపిల్ల అయితే ఒకటి, పక్కింట్లో ఆడపిల్ల అయితే ఒకటి కాదు. మాతృవత్ పరధారేషు అన్నప్పుడు నువ్వు అందరు ఆడపిల్లల్ని అలాగే చూడు. నీ తల్లి, నీ చెల్లి, నీ అక్కే మాత్రమే ఆడవాళ్ళు, పక్క వాళ్ళందరూ కాదు అనేటట్టు బిహేవ్ చేస్తే ఇలాగే ఎఫ్ఐఆర్లు అవుతాయి. అయితే